ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ఎమ్మెల్యే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ నా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది, లబ్డబ్ లబ్డబ్ అని కాదు జగన్ జగన్ అని కొట్టుకుంటుందంటూ పొగిడే ప్రయత్నం చేశారు. అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికలకు ముందు ఆవిడ ఆ పార్టీలోనే లేరు. అదే జగన్మోహన్ రెడ్డిని ఎంతో విమర్శించి, కుటుంబ సమేతంగా విమర్శించి బయటకు వచ్చేశారు. అంతకంటే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. 2014-19 మధ్యలో ఆ ఫేమస్ పాట గుర్తుంది కదా, పోలవరం ప్రాజెక్టు ముందు జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న. ఆ పాట పాడిన ఆ మహిళా బృందంలో ఎవరన్నా గుర్తున్నారు మీకు? ఎంతో ట్రోలుకు గురవడమే కాకుండా అప్పట్లో అసెంబ్లీలో కూడా దాన్ని తర్వాత సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు ఆ పాటని. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా అంత పోయడం కదా చంద్రబాబుని అని చెప్పి ఇప్పుడు ఎవరైనా ఉన్నతమైన పదవుల్లో ఉన్నట్టు చూసారా మీరు? ఉండదు కదా. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. మ్యాటర్ ఏంటంటే పొగడ్తలు బాగుంటాయి, వినడానికి బాగానే ఉంటాయి, కానీ వాటిని ఆధారంగా చేసుకుని ఎవరో పదవులు కట్టచెప్పరు. ఇంకా ముందుకు వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పట్లో ఒక సినిమా నటి, టాప్ స్టార్లో ఉన్న నటి టీడీపీ పార్టీలో చేరి చంద్రబాబు ఇంత అంటూ పొగిడారు. తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు ఆవిడ వైసీపీలోకి వెళ్ళిపోయి తర్వాత ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఆ టైంలో చంద్రబాబుని ఎంత విమర్శించారో, ఎన్ని అనగొండ పదాలతో మాట్లాడారో కూడా అందరూ విన్నారు, ఇప్పటికీ వింటున్నారు. సో ఇవన్నీ కూడా అంటే పొగడ్తల ఆధారంగా పదవులు ఏవి రావు. నాయకులు గమనిస్తూ ఉంటారు. మీరు పొగిడితే ఓకే బాగానే ఉంటుంది, ఎవరినైనా పొగిడితే బాగానే ఉంటుంది కదా, కింద వాడి నుంచి పైవారి వరకు అందరూ కూడా లొంగిపోయి పొగడతాయి కదా, నా సంతోషిస్తారు, అప్పటికి పొగుడుతారు, అంత బాగానే ఉంటుంది, ఓకే రైట్ బాగుందమ్మా అన్నట్టు చూస్తారు. కానీ పదవులు, కీలకమైన బాధ్యతలు ఎప్పుడు వాళ్ళలో ఉన్న ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకుని ఇస్తారు. అది ఇప్పుడున్న రాజకీయ నాయకులు పూర్తిగా పక్కన పెట్టేసినట్టుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. తర్వాత టీడీపీ ఆఫీస్కి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికార ప్రతినిధులతో మాట్లాడారు. వాళ్ళ తీరు పట్ల తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ఇండిగో వ్యవహారంలో టీడీపీ వ్యవహరించిన తీరుపై, అధికార ప్రతినిధులు వ్యవహరించిన తీరుపై, ముఖ్యంగా దీపక్ రెడ్డి మాట్లాడిన మాటలపై దాన్ని డీల్ చేయడం సరిగ్గా రాలేదు మీకు. అంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు అనాలోచితంగా అసలు హోంవర్కే చేయకుండా వెళ్ళి ఎలా మాట్లాడతారు, అందరినీ ఇబ్బందుల్లో పెట్టారన్నట్టు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, నాలెడ్జ్ సెంటర్ ఎక్కడ లేనంత నాలెడ్జ్ సెంటర్ టీడీపీ పార్టీలో ఉంది. పాత డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఆ ముఖ్యమైన పదవుల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి గంటల తరబడి చదివేవారు వాటిని. ఇప్పుడు ఆ పద్ధతి అంతా పోయింది. ఏదో 1-2 పాయింట్స్ పట్టుకుని వెళ్ళి మీడియా ముందు కూర్చుందాం, మీడియా ముందు మాట్లాడేద్దాం, కాసేపు లోకేష్నో చంద్రబాబు నాయుడు పొగిడేస్తే సరిపోతుందని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబు ఇదే తీరు మారాలని చాలా సీరియస్గా మాట్లాడారు. అనవసరంగా ఇప్పుడు ఒక మాట జారారు దీపక్ రెడ్డి, ఓకే అది ఇష్యూ అయింది, చక్కగా అలాంటి పాయింట్ దొరికేసరికి ఏ ఆరేటర్ కావచ్చు లేదా యాంకర్ కావచ్చు ఎందుకు వదులుకుంటారు, గట్టిగానే టీడీపీని ఇరికిన పెట్టే ప్రయత్నం చేశారు. సరే, అక్కడతో మాట సర్దుకుంటే సరిపోయేది. కానీ రెండో రోజు మళ్ళీ డిబేట్కి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ మేము బాయ్కాట్ చేస్తున్నాము రిపబ్లిక్ టీవీని అన్నట్టుగా మాట్లాడారు. ఇదంతా కలిపి ఒక పెద్ద అన్నెసరీ రచ్చగా మారిపోయింది. ఇప్పుడు అంటే నేషనల్ మీడియాతోటో లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్న జర్నలిస్టులతోటో ఈ తంటాలన్నీ లోకల్ అంటే రీజనల్ పార్టీకి అవసరం లే. ఎంత జాతీయ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ కూడా రీజనల్ స్థాయిలోనే పలుకుబడి ఉన్న పార్టీ కాబట్టి ఇక్కడ అంత తీవ్రమైనటువంటి ఫైట్ అవసరం లేదు నేషనల్ మీడియాతో అని చెప్పి సీఎం నిన్న అసహనం వ్యక్తం చేశారు అధికార ప్రతినిధులకు సంబంధించిన ఇష్యూలో మాట్లాడుతూ. నిజంగానే దీనికి సంబంధించి ఒక మార్పు అయితే రావాల్సి ఉంది. రెండోది, ఒక పిచ్చి భ్రమం కోటి ఎక్కువగా ఏది ఉందంటే, ఇప్పుడున్న నయా పొలిటీషియన్స్లో లోకేష్ని ఎంత పొగిడితే అంత ముందుకు వెళ్ళిపోవచ్చు, ఆయనకి దగ్గర అయిపోవచ్చు అని ఒక ఎల్యూజినేషన్ అంటారు కదా, అందులోనే బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా ఒక భ్రమలోనే. నిజానికి అదేం లేదు. ఇప్పుడు లోకేష్ని కొత్తగా ఎవరు ఎలివేట్ చేసిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన పప్పు అనేవారు, ఆయన మీద రకరకాల జోక్స్ నడిపేవారు. ఇప్పుడు ఒక్కరన్నా ఈవెన్ ఆయన్ని బద్ధ శత్రువుగా భావించే వైసీపీ పార్టీలో కానీ ఎవరన్నా ఆయన ఆ పదమైన పదజాలం వాడుతున్నారా? లేదు కదా. ఆయన ఇప్పుడు సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఎక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఒక రికార్డు లేని మంగళగిరిలో పోటీ చేసి గెలిచి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచి ఆయన ఇప్పుడు మంత్రి అయ్యారు. ఎవరు ఆయనకు ఉన్నటువంటి ఆయన రూపురేఖలను బట్టి కానీ, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి కానీ ఎవరు ఆయన్ని కామెంట్ చేసి ధైర్యం చేయట్లేగా. పైపెచ్చు లోకేష్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన అంటే ఒక భయాన్ని చూపిస్తున్నారు ప్రత్యర్థులు.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆయనకు జాకిరీ పెట్టి ఇంకో ముందుకు వెళ్ళిపోదాం రాజకీయాలు అనే ఒక భ్రమంలో ఉండొద్దు అనేది సీఎం ఇండైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అందరికీ చెప్పింది. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే ఇష్యూని అధికార ప్రతినిధులు ముందుకు తీసుకోవలేదు. కాకపోతే కింద ఉన్నటువంటి సోషల్ మీడియా వీళ్ళు ఉంటారు కదా, టీడీపీ వింగ్, వీళ్ళు కాస్త అది చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాని మీదే ఖచ్చితంగా ఈ పద్ధతులు మారాలి అంటూ చాలా గట్టిగా అయితే సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజంగానే ఈ పొగడ్తలన్నీ కూడా నిజానికి ఇది వైసీపీలో కూడా జరిగింది. అప్పట్లో మీకు గుర్తుందా, ఇలాగే జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా పొగిడి అయితే జగన్మోహన్ రెడ్డిని పొగడం లేదా టీడీపీని తిట్టడం, ఈ రెండే పనులు, అటు పొగడము లేదా ఇటు తిట్టడం, వీటినే పనిగా పెట్టుకుని చేసిన మంచి కూడా చెప్పలేక ఓడిపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితి టీడీపీ రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అలాంటి వాటికి దూరంగానే ఉంటారు. ముఖస్థుతికి పదవులు అయితే రావు. చేసిన పనిని బట్టే, చేసిన మంచిని బట్టే పదవులు కానీ, సమర్థతను బట్టి పదవులు కానీ, చేసిన మంచిని బట్టి ఓట్లు కానీ వస్తాయి. ఆ విషయం మీద నాయకులందరూ కూడా దృష్టి పెట్టాలి. నిజానికి ఒక 10-15 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో జనం అంటే లీడర్లు జనం నుంచి వచ్చేవారు, కింద నుంచి స్థాయి నుంచి వచ్చేవారు అన్నమాట. డక్కాముక్కలు తిని ప్రజలతో ఎక్కువగా కలిసి ఉండి వాళ్ళతో పరిచయాలు పెంచుకుని కమ్యూనికేషన్ బాగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చేవారు. కాబట్టి వాళ్ళకి జనంతో ఎలా మాట్లాడాలి, మీడియా ముందు ఎలా మాట్లాడాలి ఇలాంటి అంశాల మీద అవగాహన ఉండేది. 2011 తర్వాత పరిస్థితులు మారాయి. ముఖ్యంగా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళే డొనేషన్లు ఇవ్వడము, పార్టీకి పచ్చిగా చెప్పాలంటే పదవులు కొనుక్కున్నారు అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు రాజకీయాలు ఉండడం వల్ల, మిలీనియర్స్ రాజకీయాల్లోకి వచ్చేయడం వల్ల అలాంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కీలకమైన పదవులు ఉండడంతో ప్రజలతో ఎలా మాట్లాడాలి, మీడియాతో ఎలా మాట్లాడాలి అనేది రాకపోవడం వల్ల లీడర్లని పొగిడి ముఖస్థుతి చేసి పరనింద చేసి అధికారాన్ని చేపడదాం, మంచి పదవుల్లోకి వచ్చేద్దాం అనే ఒక విధమైన చీప్ పాలిటిక్స్లో ఉండడం వల్ల ఇలాంటి అనర్థాలన్నీ చోటు చేసుకున్నాయి. మెయిన్ పార్టీలు, అధికార ప్రతినిధులు ఈ మీడియా ముందుకు వచ్చే ఇలాంటి విషయాలపై మాట్లాడేవాళ్ళు వీటన్నింటినీ జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని అనలిస్టులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.